ఎర్త్ బౌండ్ సోల్స్ విపరీతంగా పట్టుకున్నాయి. హస్బెండ్‌లో ఒక్కటి కాదంట చాలా ఉన్నాయి. అట్లాగే ఆవిడలోకి ఎళ్లి ఆవిడని చచ్చిపోమని చెప్తున్నాయి. పిల్లల్ని తీసుకొని ఎళ్ళిపోమని చెప్తున్నాయి. సో, ఆహ్, సో, ఇలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఆహ్, సో, ఇప్పుడు నేను చెప్పేదేది కూడా ఆహ్, ఏమంటారు, అతిశయోక్తి కాదు, అబద్ధం కాదు. ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇంకోటి, ఆ సోలు ఒకప్పుడు ఈవిడని ప్రేమించిన సోలంట. లేకపోతే, లేకపోతే హస్బెండ్‌ని వైఫ్‌గా ఊహించుకునే సోలు. అంతకుముందు వైఫ్‌గా ఉండిందో, లేకపోతే ఈమెకు హస్బెండ్‌గా ఉండి అయిందో ఇట్లాంటివన్నమాట. అవొచ్చి ఇప్పటికి కూడా అవి నాకు ఈయన హస్బెండు అని ఫీల్ అవుతారు. లేకపోతే అంతకుముందు ప్రేమించినవొచ్చి ఈమె నాకు సొంతము అని ఫీల్ అవుతాయి. సో, ఇలా ఇలా కూడా జరుగుతది. మీరందరూ కూడా అవేర్‌నెస్‌తో ఉండండి. బాగా హనుమంతుని లైట్ పెట్టుకొని లాక్ చేసుకోండి. ఇవి చాలా చాలా కనిపించని డేంజర్ ఇవి. ఎందుకంటే మనకు కనిపించి ఎవరైనా తప్పు చేస్తే మనం కొట్టొచ్చు, ఐ మీన్ పోలీసుల్ని పిలవచ్చు, ఏదైనా జేయొచ్చు. ఇవి కనిపించని వాటికి ఏం చేస్తాం? ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినా ఆయన ట్రీట్ చేయలేడు. ఒక పోలీస్ స్టేషన్‌కెళ్ళినా జేయలేడు. న్యాయస్థానము ఏ హెల్ప్ చేయలేదు. సో, వీటంత డేంజర్ ఇంకోటి లేదు. చాలా జాగ్రత్తగా మన ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్.